Hallelujah. Good morning and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you are all doing well. Today we are going to have a powerful program. Reverend Dr. Steve McGregor is going to speak to us, and Pastor Timothy Garu from Pidugurala is going to lead us into praise and worship. అయ్యాలు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు పవర్ ప్యాక్ పాస్టర్స్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, మన ప్రభు వారి యొక్క బలమైన హస్తాల్లో మీరందరూ బలపరచబడి మరి గొప్ప పరిచర్య జరిగిస్తున్నారని మేము నమ్ముచు మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనతో మరి స్టీవ్ మెక్గ్రాగర్ పాస్టర్ గారు మనతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా మరి మలాకి పాస్టర్ గారు పిడుగురాల నుంచి వారు మనకి ఆరాధన జరిగించబోతున్నారు. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ పవర్ ప్యాక్ పాస్టర్స్ ఫెయిత్ కన్ఫెషన్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనం అందరం కలిసి చెప్పుకుందాం. అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్డ్ యు అండ్ చూస్ యు టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకురాలువి. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధురాలువు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో అందరూ కూడా గుర్తుంచుకోండి, నో ద పవర్, గెట్ ద పవర్, యూజ్ ద పవర్. దేవుని శక్తిని ఎరగండి, దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తిలోని వాడండి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్స్ వెల్కమ్ తిమోతి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ సార్. మలాకి పాస్టర్ గారు ఫ్రమ్ పిడుగురాల. ఉన్నారా మలాకి పాస్టర్ గారు? సార్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఇదేనా మీ కొత్త చర్చి? అదేనండి. మంచి రంగులు వేశారు. వెరీ గుడ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మా మినిస్ట్రీ సేవకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెల్లిస్తున్నాను. ప్రభు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి నూతన మందిరంలో మొదటిగా ఆరాధన చేయటానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రార్థన చేసుకొని 6 పాటలు పాడుకొని కూడికను ప్రారంభం చేసుకుందాం. ప్రభా స్తోత్రాలు. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు కరుగుడా, గడిచిన కాలం అంతా కూడా నీ రెక్కల చాటును భద్రపరిచి మాకు ఇచ్చిన ఆరోగ్య క్షేమాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మేమందరం కూడా మా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ పరిచర్యలో కొనసాగుతుండగా మా అందరిని కూడా సజీవ లెక్కలో ఉంచినందులకై స్తోత్రాలు. ఇంతవరకు నీ సన్నిధిలో మమ్మందరిని కూడా సమకూర్చి ఇదిగో ఒక్కొక్క అవసరాల కొరకు ప్రార్థించడానికి కృప చూపించారు. ఇదిగో కొద్ది నిమిషాలు నిన్ను పాడి స్తుతిస్తూ నిన్ను గనపరిచి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో కూడా మాట్లాడండి. ఒక్కొక్క దైవ సేవకులను కూడా మీరు బలపరచండి. ప్రత్యేకమైన అభిషేకంతో నింపి ఇంకా నీ పరిచర్యలు బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా మీరు ఒకరే పొందుకొని గౌరవని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలందు తోడై నిలచితివి. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలందు తోడై నిలచితివి. లెక్కకు మించిన మేలులెన్నో నాకు దొసకిన నజరేయుడా. లెక్కకు మించిన మేలులెన్నో నాకు దొసకిన నజరేయుడా.
కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివి. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివి. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలంతా తోడై నిలచితివి. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలంతా తోడై నిలచితివి. చీకటిలో ఎల్లో పడి ఉన్న నాపై ఈ ప్రేమ చూపి ఉన్న నాపై ఈ ప్రేమ చూపి రక్షించినావే. ఏమిచ్చి తీర్చగలనయ్యా దేవా, ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలనయ్యా దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలంతా తోడై నిలచితివి. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలంతా తోడై నిలచితివి. శ్రమ వెంబడి శ్రమ నన్ను బాధించిన కంటికి రేపలను కాచినావే. శ్రమ వెంబడి శ్రమ నన్ను బాధించిన కంటికి రేపలను కాచినావే. ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలనయ్యా దేవా, ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలనయ్యా దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలంతా తోడై నిలచితివి. గత కాలమంతా కాచితివి, అన్ని వేళలంతా తోడై నిలచితివి. సర్వము కోల్పోయి కృంగి ఉన్న వేళ నన్ను దీవించి హెచ్చించినావే. సర్వము కోల్పోయి కృంగి ఉన్న వేళ నన్ను దీవించి హెచ్చించినావే. ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలనయ్యా దేవా, ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలనయ్యా దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం
నీకు అంకితం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గతకాలమంతా కాచితివి, అన్ని వేళలందు తోడై నిలచితివి. గతకాలమంతా కాచితివి, అన్ని వేళలందు తోడై నిలచితివి. రెక్కకు మించిన మేలు లేదు నాకు నొసగిన నజరేయుడా. రెక్కకు మించిన మేలు లేదు నాకు నొసగిన నజరేయుడా. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివి. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివి. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను. నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను. ఊహించుటయే నా వల్ల కాదయా, ఆలోచించుటే నా గుండె బరువాయగా. నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేక నేనలేనయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేక నేనలేనయ్యా. నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను. నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను. నా దుఃఖ స్థితిలో ఓదార్చినది, నా ఒంటరి ప్రయాణంలో తోడై నిలిచినది. నా దుఃఖ స్థితిలో ఓదార్చినది, నా ఒంటరి ప్రయాణంలో తోడై నిలిచినది. నీ కృపయే నా పక్షమై నిలచి నాకై పోరాడి విజయమునిచ్చినది. నీ కృపయే నా పక్షమై నిలచి నాకై పోరాడి విజయమునిచ్చినది. నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేక నేను లేనయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేక నేను లేనయ్యా. నీ కృప లేకుండా నేనేలా జీవించగలను,
నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలదు, నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను. దారి తప్పిపోయినా దరి చేర్చినది, ఏ పాపము నెంచక కౌగలించినది. దారి తప్పిపోయినా దరి చేర్చినది, ఏ పాపము నెంచక కౌగలించినది. ఎట్టి అర్హత చూడలేదు, నాలో యోగ్యత కోరలేదు. ఎట్టి అర్హత చూడలేదు, నాలో యోగ్యత కోరలేదు. నీ కృప ఉంటే చాలయ్యా, నా దయ లేకనే, నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేకనే, నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను, నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి కృపయే మార్గమై నడిపించుచున్నది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి కృపయే మార్గమై నడిపించుచున్నది. దీనుల ఎడల కృప చూపువాడవు, మారని ప్రేమతో ప్రేమించువాడవు. దీనుల ఎడల కృప చూపువాడవు, మారని ప్రేమతో ప్రేమించువాడవు. నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేకనే, నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేకనే, నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను, నీ కృప లేకుండా నేనేలా జీవించగలను, నీ దయ లేకుండా నేనేలా కొనసాగగలను. ఊహించుటయే నా వల్ల కాదయ్యా, ఆలోచించుటే నా గుండె పరువాయిగా. నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేకనే, నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ లేకనే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. మనమందరం కూడా కన్నులు మూసి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. నిజంగా ఈ రోజు వరకు కూడా మనల్ని కాచి సేవలో బలపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఆయన కృపను బట్టి మాత్రమే ఇంతవరకు ఆయన పరిచర్యలో మనం కొనసాగగలుగుతున్నామని, దైవ సేవకులు అయినటువంటి మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన స్తుతించాలి. అయ్యా, ఎన్నో బలహీనతల నుంచి విడిపించావయ్యా,
ఎన్నో అవసరతలో మమ్మల్ని ఆదుకున్న దేవుడవయ్యా, మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని నీ మందసం మోసే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు 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 అయ్యా. ఈ రోజు వరకు కూడా కొరత లేని సమృద్ధినిచ్చావు. ఈ రోజు వరకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు. గత కాలం అంతా కూడా కాపాడి ఈ నూతన దినములో సేవకులు అందరం కూడా కలిసి నిన్ను స్తుతించటానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణమే తీర్చగలమయ్యా. వెండికి ప్రతిగా వెండి ఇవ్వచ్చు, బంగారానికి ప్రతిగా బంగారం ఇవ్వచ్చు, కానీ అయ్యా ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలమయ్యా? మా జీవిత కాలం అంతా కూడా నీకు అర్పించి నిన్ను స్తుతించుకుంటే, నిన్ను ఘనపరచుకుంటే మాకు అంతే చాలయ్యా. మా తుది శ్వాస వరకు నీ సేవలో కొనసాగితే మాకు అంతే చాలయ్యా. దావీదు భక్తుడు చెబుతా అన్నాడు, అయ్యా నీకు నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించమని. ఇదిగో మా తరతరాలు కూడా నీ సన్నిధిలో సేవ చేసే భాగ్యమే అయ్యా. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎన్నో అపాయాలలో ఆదుకున్న దేవుడు, ఎన్నో అవసరతల్లో ఆదుకున్నటువంటి దేవుడు మన యేసు ప్రభు వారు. మనల్ని అర్థం చేసుకొని ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తున్నటువంటి గొప్ప రక్షకుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. అవును దేవా, ఆపత్కాలములో ఆదుకున్న దేవా, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినా అణిచివేసి మా పక్షాన్ని యుద్ధము జరిగించి జయాన్ని మాకు అనుగ్రహించిన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు వరకు కూడా సమృద్ధి అయినటువంటి దేవుళ్ళతో నింపి నడిపిస్తున్న దేవుడవయ్యా. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములో త్రాగనిచ్చితివి. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములో త్రాగనిచ్చితివి. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కారయో నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. నీతో నేను నీ మందిరములో
నివాసము చేసేదా చిరకాలము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. నీలో నివసించే జీవితాన్ని మాకు ఆనందమయంగా మార్చిన దేవుడు అయ్యా. ఎంతో మంది శత్రువులు వ్యతిరేకతలు వచ్చినప్పటికీ అణిచివేసి మాకు జయాన్ని ఇస్తున్న దేవుడు. గడాంధకారపు లోయలలో అయ్యా ఎన్నో చీకటి బలహీనతలు అయ్యా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటిలో కూడా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ ఈ రోజు వరకు సజీవులుగాను అయ్యా, సమృద్ధిగాను క్షేమంగా మమ్మల్ని ఇచ్చినందులకే నీకు స్తోత్రాలయ్యా. నీవే మా దేవుడు అయ్యా. మా జీవితకాలం అంతా నేను స్తుతించుకుంటూ నీ సన్నిధిలో గడిపితే మాకు అంతే చాలు. ఇంకా మమ్మల్ని బలపరచండి. నీ దాసులు నీ పక్షంగా నిలబడుతుండగా నీ దాసును మీరు బలపరిచి అభిషేకించండి అయ్యా. అయ్యా మాతో మాట్లాడండి ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు. మహోన్నతుడా మహాగణుడా జీవము కలిగిన మా యేసయ్య, గడిచిన కాలం అంతా కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ సహాయం చేసావయ్యా. ఎన్నో అనారోగ్య బలహీనతలు వచ్చినప్పటికీ స్వస్థతనిచ్చావయ్యా. ఎన్నో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ మా పక్షాన నిలిచి న్యాయం చేసి జయాన్ని ఇచ్చావయ్యా. ఇదిగో ఈ రోజు వరకు మేము సేవలో నిలిచున్నామంటే అది మా శక్తి కాదు, మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, మా బలము కాదు, కానీ కేవలం నీ కృప బాహుల్యమును బట్టే మేము ఇంకను నిలిచి ఉన్నామయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో మా మినిస్ట్రీ సేవకులుగా మేమందరం కూడా కూడుకొని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ అయ్యా ఆరాధన చేసి మహింపరిచి ఉండగా నీ దాసుడు నీ పక్షంగా నిలబడతా ఉన్నాడు. నీ దాసుని అభిషేకించి బలపరచండి. నీ వాక్కుల ద్వారా మా అందరిని కూడా ధైర్యపరచండి. ఇంకను మా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో కొనసాగటానికి నీవే కృప చూపించండి. ప్రాముఖ్యంగా నక్క సాల్మాన్ అయ్య గారిని మీరు దీవించండి. తను చేస్తున్న పరిచర్యను ప్రయాసముకు తగిన ప్రతిఫలం మీరు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరు ఒక్కరే పొందుకొని కోరమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ అవర్ preacher for the day, Reverend Dr. Stephen McGregor. So our dear friend and missionary to India. So great visionary. Welcome. Praise the Lord. Andariki Vandaloo. Andariki Vandanalu. Yes, Andariki Undalu. Na Peru Stephen. Yes, your name is Stephen. Nanu Bagananu. Oh, wonderful. Memu bagunnam. Baru Andaru Ila Vanunu. వాళ్ళందరూ బాగున్నారు. మీరందరూ బాగున్నారా? Yes, వాళ్ళందరూ బాగున్నారు. Wonderful. Yes. Good to be here again. Ask them how my Indian is coming. సో ఎలా తెలుగు ఎలా మాట్లాడారు అయ్య గారు? బాగా మాట్లాడారా? Yeah. That like 40% good. It needs some work. 40% good. Okay. All right. Well, thank you for allowing me to share tonight again to you. And I praise the Lord for what God has done through Brother Solomon and the ministry there and all of you. You are great servants. I'm honored to know you and to fellowship with you and to be with you. I appreciate it so much. ఈరోజు మరి ఈ విధంగా మీ ముందుకు వచ్చి వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను మరి సాల్మన్ రాజు గారిని కలవటం, ఆయన ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా తెలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా గొప్ప సేవని త్యాగపూర్తిగా దేవుని కొరకు నమ్మకంగా చేస్తున్నారు. మీరంతే నాకు ఎంతో గౌరవం. నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఆమేన్. I heard one time that when we get to heaven, there's going to be a lot of surprises. People are going to be surprised that you're there, and you're going to be surprised that they're there. సో నేను ఒకసారి ఒక మాట విన్నాను. అదేంటంటే మన పరలోకం వెళ్ళినప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలు
మనం వింటాము, చూస్తాము అని. ఉదాహరణకి, ఓ నువ్వు వచ్చావా అంటే మనం మనుషులు చూసిన, ఓ నువ్వు కూడా వచ్చావా స్వర్గానికి, నువ్వు కూడా వచ్చావా పరలోకానికి, నువ్వు కూడా వచ్చావా అని అనేక రకాలైనటువంటి సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యకార్యాలు మనం చూడబోతున్నాం. Yes. I work with inmates all the time, and I can't tell you how often I'm surprised at their faith. I work with administration officials and people that you would think would be spiritual, and they're not. But the inmates, believe it or not, are spiritual. They ask me to pray. They said, Mr. McGregor, thank you for what you do here. You spread the word. You come every week. You keep your word. And it's a joy to see people everywhere. There are believers in the world. And we're going to share about being more tonight like them and what God has called us to do. సో అయ్యగారు మరి జార్జియా సెంట్రల్ జైల్లో పరిచయం జరిగిస్తూ ఉంటాడు. సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీల దగ్గరికి వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని పంచుకోవటం, ప్రార్థన చేయటం, వారికి ఏదైనా సహాయం చేయటం, అటువంటి పరిచర్యలు జరిగిస్తున్నారు. ఆ పరిచర్యలో వాళ్ళందరూ కూడా ఆయన కలిసినప్పుడు, పాస్టర్ గారు మీరు మంచి పరిచర్య చేస్తున్నారు, మెగ్రెగర్ గారు, మీరు మా చెప్పే మంచి మాటల వల్ల మాకు సంతోషం వేస్తుందని చెప్పినప్పుడల్లా కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది, సంతోషిస్తా ఉన్నాను. Amen. Praise God. Amen. So, Brother Solomon, if you could have them read the first set of scriptures, Ezekiel 3:1-3. I'm just going to go down, Ezekiel 1:1-4. Yes. And then we'll do each little bit of scripture. సో ఈ సమయంలో ఎహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఎహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము, ఎహెజ్కేల్ చాప్టర్ 1:1-4, మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్యన కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. వర్స్ 2. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కేబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును స్త్రీ యాజకునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. వర్స్ 4. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వరులుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను. Yes, 1-4. So go ahead and read verses 26-28 too, if you don't mind. 26 అదే అధ్యాయం 26 నుంచి 28 వరకు కూడా చదువుకుందాం. Same chapter, I'm going to read verse 26-28. వాటి తలల పైనున్న ఆ మండలముల పైన నీలకాంతవంతమైన సింహాసనము వంటిది ఒకటి కనబడేను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. వర్స్ 27. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్స్ 28. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజము వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి చాగలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. Amen. Hallelujah. Amen. Hallelujah. Yes. I could not understand that in Indian, but I could relate. I know what you're saying, and I can shout and say hallelujah in English because of this great passage. కాబట్టి ఈ మాటలు చాలా అంటే దేవుని అంటే ఇది ఎంత
ఈ మాటలు చదువుతున్నప్పుడు మరి అంటే ఆ తెలుగు అర్థం కాకపోయినప్పటికి కూడా నేను మరి హల్లెలూయా అని చెప్పాలని అనిపించింది, ఎందుకంటే ఇటువంటి గొప్ప మాటలు మనం ఇక్కడ చదివాం. So let me just share with you that if you go to Israel today, they have this story painted on, they have it in a light and sound show so that you see what happened here. This story comes from the darkest period in Jewish history, when the Babylonian Empire came in and burned the city to the ground and took captives away. And Ezekiel was one of those captives. అయితే ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు చదివినటువంటి మాటలు ఇప్పుడు జరిగినాయి అంటే, మరి వాస్తవానికి ఈ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఒక సౌండ్ అంటే శబ్దంతో కూడినటువంటి ఒక శబ్దం సంబంధమైనటువంటి ఒక మ్యూజియం ఉందంట. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు దాని సందర్భం ఆ సమయంలో విచ్ కింగ్ కేమ్? బబులోను దేశం నుండి ఒక రాజు వచ్చి మరి మందిరాన్ని, అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని పడదోసి అక్కడున్న జనులందరిని కూడా చంపి మిగిలిన వాళ్ళని చెరగా పట్టుకొని వెళ్ళాడు. ఆ చెరలో ఉన్న వారిలో మరి ఇక్కడ ఉన్నటువంటి యెహెజ్కేలు ప్రవక్త కూడా ఒకనిగా ఉన్నాడు. And the other great prophets that you know of, if you've heard, Daniel and Jeremiah, were also involved in this whole ordeal here at different places, but all interconnected to this great, terrible event, this destruction of the army of Babylon to Jerusalem. అయితే బబులోను రాజు వచ్చి మరి యెరూషలేమును నాశనం చేసి వాళ్ళందరూ కూడా చెరగా పట్టబడిపోయినప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ఒకటే కాదు, కానీ ఆ సమయంలో అంటే మరొక సందర్భంలో ఒక రకంగా ఈ చీకటి కాలంలో, చీకటి రోజుల్లో మరి ఇర్మియా ప్రవక్త, దానియేలు ప్రవక్త కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. And Ezekiel, he was supposed to have been at 30 years old in Jerusalem, a priest, but now he's on the river Kibar, depressed and dejected and feeling left out, and that there's no hope for Jerusalem or even his personal life. అయితే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి తర్వాత అక్కడ యాజకత్వం లేకుండా మరి ఈ సమయంలో చెరగా చేయబడి ఆ కేదారు నది దగ్గర ఉన్నాడు. మరలా యెరూషలేము కట్టబడుతుంది, యెరూషలేము తిరిగి పూర్వస్థితికి వస్తుందనే ఎటువంటి నిరీక్షణ లేని వానిగా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం ఇది. You know what? Sometimes in your darkest hours, your weakest times, there's no hope, there's nothing that can be done. Guess what God does? He comes on the scene. అయితే ఎప్పుడైతే నీవు కఠినమైన పరిస్థితుల ద్వారా వెళ్తున్నావో, నిరీక్షణ లేనటువంటి సమయంలో అటువంటి రోజుల్లో గడుపుతున్నావో, ఇక నాకు ఎటువంటి సహాయం లేదు, రాదు అనుకున్న సందర్భంలో ఉన్నావో, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త కూడా అటువంటి సందర్భంలో అటువంటి మనసుతో ఉన్నాడు. కానీ అదే స్థలానికి దేవుడు వచ్చి ఆయనకి దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. You're absolutely at the end of your rope. There's no way out. You can't go forward. Your bank account is at zero. You have no job. You have no. Maybe you feel like your church is struggling, and maybe things personally in your life aren't good. You're being tested, but God comes on the scene. He comes on the scene. He opens heaven up. He comes here. It shows, and the heavens were open, and suddenly Ezekiel saw. మరి ఎప్పుడైతే నువ్వు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావో, మరి నిరీక్షణ లేని సమయం రోజుల్లో ఉన్నావో, ఇక సహాయం రాదు అనుకుంటున్నావో, మరి ఆర్థికంగా మరి బాగా నలిగిపోయి ఉన్నావో, సహాయం వస్తుందని ఎదురు చూసి అలసిపోయి ఉన్నావో, అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మరి యెహెజ్కేలుకి దేవుడు ఏ విధంగా అయితే ప్రత్యక్షమై
ఆయనకు దర్శనం ఇస్తున్నాడో, దేవుడు నిన్ను కూడా విడువక నీ యొక్క కష్ట సమయంలో ఆయన నిన్ను దర్శించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. And he just doesn't come in a little way, he comes in a big way. It says here that he came in the whirlwind. It says that he saw a great cloud and a fire coming out, and that he was heavy. God was heavy on his servant. కనుకనే ఇక్కడ దేవుడు తన దర్శనం వచ్చినప్పుడు, లేదా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి నీ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకే చూడండి, అంటే ఇక్కడ దేవుని సేవకుని మీద కూడా దేవుని సన్నిధి దిగినప్పుడు అది ఎంతో భారమైందిగా, గొప్ప విషయంగా ఉంటుంది. Right now in the world, it looks like we're in a really dark place. We're hearing about wars. Brother Jerry, I understand, couldn't leave Hyderabad. He was stuck there. There are things happen in the Indian Ocean, warships, missiles flying. Qatar, where I fly into, Qatar was, being bombed by missiles. But guess what? I want to challenge you today that you have a covering. You have the divine presence over you as men of God. I want to encourage you, first of all, don't worry about anything. Jesus said this, let not your heart be troubled. అయితే మరి ప్రస్తుతం మన లోకంలో చూసినట్లయితే ఎంతో చీకటి రోజులు మరి లాగా కనబడుతూ ఉన్నవి. యుద్ధం జరుగుతూ ఉంది, అమాయకమైన ప్రజలు మరణిస్తూ ఉన్నారు, మరి విమానాలు నడవట్లేదు, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆగిపోయారు. మన మిషనరీ జెర్రీ గారు కూడా ఇండియాలోనే ఆగిపోయారు, ఆయన రాలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు. కనుకనే అంటే ఈ యుద్ధ వాతావరణం ద్వారా అనేక మంది బాధపడుతూ ఉన్నారు. కానీ మరి ఇటువంటి సందర్భంలో మనందరికి కూడా దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తన నమ్ముకున్న బిడ్డలను ఏమాత్రం విడిచిపెట్టడు అని గుర్తుంచుకోవాలి. I want to share verse 28. If you can read that again for me in that verse passage that we read, and we'll talk about that verse 28. If you could read that. 28వ వచనం, వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. Yes, praise the Lord. I want to share with you a little story that happened to me. I was working in an emergency room in a hospital, and every night about 2:00 I would take a walk, and I had this little area that I would go to, and I would pray and seek the Lord. I called it my little Garden of Eden. And one night something incredible happened. I want to share with you what happened, if you could, just for a minute. Yes. అయితే నాకు ఇలాంటి అనుభవం ఒకటి వచ్చింది. అయ్యగారు మరి ఒక చోట హాస్పిటల్లో కౌన్సిలర్గా పనిచేస్తున్న సమయంలో రాత్రి డ్యూటీ చేస్తున్నాడు. ఆ రాత్రి డ్యూటీ మధ్యలో 2 గంటలకి ఆయన హాస్పిటల్లో ఉన్న చిన్న పార్కులో వెళ్ళి నడవటం ఆయనకు అలవాటు. అందుకే ఆయన నడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఇది నా ప్రార్థన తోట అని పిలుచుకునేవాడంట. కాబట్టి అక్కడ ఒక సంఘటన జరిగింది, దాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. Right before when I rounded the emergency room exit, for some reason the scripture in Proverbs came to me, and this was the scripture: surely I am more brutish than any man. It basically is saying I'm the weakest of all men. I don't have any common sense. I'm so pitiful. These were the words that came as I walked through by the emergency room on the way to this little garden. అయితే నేను అక్కడ ఎమర్జెన్సీ రూమ్ లో పనిచేస్తూ ఉండేవాడిని.
ఆ సమయంలో నేను ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చి నా బ్రేక్ టైంలో బయటకు వెళ్తున్నప్పుడు సడన్ గా నాకు గుర్తొచ్చిన బైబిల్ వాక్యం ఏంటంటే, మనుషులందరిలో నేను కడపటి వాడను, అంటే నేను దీనుడను దరిద్రుడను ఎందుకు పనికిరాని వాణ్ణి అనే మాట నా హృదయంలోకి వచ్చింది ఆ సమయంలో. And this might have been the same time. It was around the same time when I met Brother Solomon and I was wrestling with coming to India. And so I went to my regular little location, and as I sat down on the bench, something incredible happened. ఆ తర్వాత మరి అదే సమయంలోనే మరి సాల్మన్ గారిని కలిశాను. ఆయన ఇండియాకి రమ్మని ఆహ్వానించారు. నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ ఆలోచనలన్నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. నేను ఆ డ్యూటీ మధ్యలో బ్రేక్ లో బయటికి వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం తోటలోకి వెళ్ళాను. ఆ సమయంలో ఏం జరిగిందంటే, all of a sudden, out of nowhere, I saw, can you hear me, Brother Solomon? yes, all of a sudden, out of nowhere, right in front of me, there was a visible cloud. It was about, about 2 or 3 feet wide and about 1.5 feet. It was a visible cloud just sitting there in front of this bush. And I was dumbfounded. I said, what am I seeing here? ఆ పార్క్ లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని కూర్చునేసరికి ఒక బెంచ్ మీద నా ఎదురుగా ఒక చిన్న బుష్ లాంటి ఒక చిన్న చెట్టు లాంటిది ఉంది. దాని ముందు ఒక మేఘం, ఒక చిన్న మేఘం దిగినట్టుగా కనబడతా ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి నాకు కనబడుతుంది మేఘం ఏంటి, ఇంత తక్కువలోకి రావటం ఏంటి, ఈ చెట్టు మీద నిలవటం ఏంటి అని ఆశ్చర్యపోయాను. And right there, as I was looking at it, I don't know what to say. All of a sudden, out of nowhere, it just goes away like in a few seconds, and then it's gone. ఆ తర్వాత నేను ఆ విధంగా ఆశ్చర్యపోతున్న సమయంలో కొంత సమయానికి 2-3 నిమిషాల్లోనే మరలా ఆ మేఘం చిన్నగా కదులుతూ కనబడకుండా వెళ్ళిపోయింది. But I thought of the cloud by night, the pillar of fire by night, and the cloud by day. The Lord led his people. And I thought about this passage too. And, this was so moving to me. This was so moving to Ezekiel here. This situation, it said when he saw it, he fell upon his face and he heard the voice of the one that spoke to him, God. అయితే ఆ సమయంలో ఆ మేఘం ఆ విధంగా కనబడకుండా పోయినప్పుడు నాకు వెంటనే దేవుడు మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఏ విధంగా తన ప్రజలైన ఇజ్రాయేలుని నడిపించాడు అని గుర్తు చేసుకున్నాను. ఇక్కడ కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఎప్పుడైతే దేవుడు మరి ఆ వర్షాకాలం కురిసిన తర్వాత ఇంద్రధనుస్సులాగా ఆయన అటువంటి మరి గొప్ప ప్రభావంతో స్వరూప దర్శనం కలిగినప్పుడు వెంటనే యెహెజ్కేలు ప్రవక్త ఆయన సాగిల పడి ఆయనకి నమస్కరించాడంట. This passage that we read to you talks about the glory of God and the greatness of God, but also you, me, Ezekiel, our response is to fall on our face before God. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడైతే దర్శనం అనుగ్రహిస్తాడో, దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడో, మరి అక్కడ ప్రవక్త కానీ నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే, ఏ మనుషుడైనా సరే ఆయన సన్నిధిలో మోకరించి నమస్కారం చేయాలి. And as you begin to fall on his face like this, in that spirit of humility, when I was walking by that emergency room, I really kind of fell on my face before him. I just said, I'm the weakest. I'm the sorriest human being. Lord, you are all. And suddenly God appeared. I want to challenge you tonight, this morning, even today. And when I finish here, I'm going to do the same thing. Fall on your face before God. కనుకనే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని యొక్క ఆయన ఎప్పుడు కూడా మనం
కఠినమైన రోజుల్లో బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. కనుకనే మనం ఎప్పుడు కూడా దేవునికి, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి పడి ఆయనకి నమస్కారం చేసేవాళ్ళుగా, సంపూర్తిగా ఆయన గౌరవించేవారుగా ఉండాలి. So can you read Ezekiel 3:1-3, Brother Solomon? We got one more scripture after that. If you could read that, and verse 17. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వరకు చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. Verse 2. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా కనబడెను. ఎస్. And verse 17 too. అదే అధ్యాయము 17వ వచనం కూడా చదువుకుందాం. నరపుత్రుడా, ఇజ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. Amen. 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 Yes. So I want to challenge you this year. We're still early in the year. I do not know how much you read the Word of God, but I want to challenge you, as 2 or 3 times a year, read the Word of God if you can. Let it become your spirit saturated. That's what it says here. Eat this roll. Let the Word of God become real. When I was walking in that emergency room, I had read Proverbs probably 100 times, and that was the scripture that came to me. And because of that scripture, God honored me falling on my face, and he blessed me and opened the door, even for me, I believe, to come to India. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మరి ఆయన వాక్యాన్ని తినమని ఎహెజ్కేలు ప్రవక్త చెబుతూ ఉన్నాడు. మరి మీరు రోజుకి ఎన్ని అధ్యాయాలు లేకపోతే ఎంతసేపు బైబిల్ చదువుతారో తెలియదు, కానీ మీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రతి సంవత్సరం బైబిల్ అంతా కూడా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మరి దేవుడు నాతో కూడా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ దర్శనం చూసినప్పుడు మరి ప్రతిరోజు నేను మరి అప్పటికే చాలాసార్లు మరి యొక్క సామెతల గ్రంథాన్ని చదివి ముగించాను. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా తగిన సమయంలో మాట్లాడుతూ ఉంటాడు. Amen. Amen. I want to conclude kind of just a little bit tonight with verse 17, but I want to show you something if you can see. Can you see my shirt here? Are you able to see it? Yes. Can you see my shirt? Yes. Brother Solomon? Yeah, I okay. see it. So that is in all over the world, in Muslim countries, what they make you put on your door to distinguish you as a Christian. And they tell you that you either have to leave your city, you have to pay a fine, or you will be killed if you stay, if you don't do those things. This is a mark that they give you, and it's a mark of Christianity, but yet it's a witness. It's a witness to Christianity. And people all over the world, they follow Christ in spite of these terrible choices that they're given. అయితే ఇప్పుడు అయ్యగారు వేసుకున్న టీషర్ట్ను ఒకసారి చూడండి, దాని మీద బొమ్మ ఉంది కదా. ఆ ముద్ర మరి ఇస్లాం దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి అది ఇస్తారు, వారి గృహాల మీద వేస్తారు ఆ ముద్ర. అంటే వీరు క్రైస్తవులు అని చెప్పడం కోసం. సో ఎవరు ఇంట్లో పైన అయితే ఆ ముద్ర ఉంటుందో వాళ్ళందరూ కూడా మరి క్రైస్తవులుగా ఆ దేశంలో గుర్తించబడతారు. ఆ తర్వాత వారు మరి పన్ను చెల్లించాల్సి వస్తుంది అక్కడ ఉండాలి అంటే, లేదంటే ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇంకా లేదు అంటే వాళ్ళని చంపటానికి కూడా వెనకాడు.
So this is a story about what God chooses to do with his servants. Ezekiel was supposed to be a priest. He wasn't a priest in the sense. He became something greater than a priest. He became a prophet and a watchman. You know, lots of times people talk about prophets, but rarely do they talk about watchmen. And watchmen are people. I had somebody call me a watchman, Brother Solomon, when I was in America with Brother Sam Bice. We were preaching on the streets. His family, Merlene's family, was there, and I was out there in the crowd, and I was witnessing to people, and somebody called me a watchman. And I thought about that a lot, how great it is to be a watchman. You are appointed to all the people in your sphere to protect them. You are a shepherd. You are the guidance to help them so that they get to heaven. That's what you are. That's what you're called to be. A shepherd, a prophet, a priest, a watchman. Realize you're a king and priest. You have many great callings in Jesus. But I want you to know tonight, no matter how dark it is out there, no matter how difficult, the Holy Spirit is with you. He's going to help you. He's going to minister to the people around you, through you, if you'll let him. ఇక్కడ మరి ఏస్కేలు మరి ఆయన యాజకునిగా ఉంటే, కానీ చెరలో ఉన్నప్పుడు ఆయన యాజకత్వం కాదు, కానీ దేవుడు ఆయన ఒక కొత్త బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. అదేనంటే ఇక మీదట నీవు మరి కావాలి వానిగా, అంటే తన ప్రజలకు ఒక కావలి వానిగా ఉండాలి. చాలా మంది మరి యాజకత్వం గురించి బోధిస్తారు, లేకపోతే మరి ఇవన్నీ కూడా బోధిస్తారు, కానీ ఒక కావలి వానిగా, వాచ్మెన్గా, మరి ఎప్పుడు కూడా చూస్తూ వాచ్ చేస్తూ ఉండేవాని గురించి ఎవరు కూడా మాట్లాడరు. మరి అయ్యగారు ఒకసారి వీధి సువార్త చెబుతున్నప్పుడు వాళ్ళ దేశంలో అక్కడ ఒక ఆయన పిలిచాడంట, వాచ్మెన్ ఇక్కడ రా అని. కాబట్టి ఆ మాటకి ఆయన చాలా గర్వపడ్డాడంట. కనుక ఈ రోజుల్లో సేవకులుగా మనం కేవలం ఒక సంఘంలో ఉన్నటువంటి వారిని బోధించటమే కాదు, కానీ మన ప్రాంతంలో, మీరున్న ప్రాంతంలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ ఊరిలో, ఆ దేశానికి దేవుడు మిమ్మల్ని ఒక కావలి వానిగా ఉంచాడు. అంటే గేట్ దగ్గర, వాచ్మెన్ ఎక్కడ ఉంటాడు? గేట్ దగ్గర ఉంటాడు. గేట్ దగ్గర ఉండి లోనికి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చే వాళ్ళని మీరు చూసేవారిగా దేవుడు ఉంచాడు. ఎస్. One final thought. I want you to know that this is so serious that God says if you do not do your duty in this area, if you do not warn them, if you do not tell them their blood, he will require at your hands. That's pretty frightening. We have a sacred responsibility. We have a holy calling. We have the means to share about the gospel. And it's very serious. It's not a game. It's not something you can just casually say and deal with. It's every time I pray with inmates, with people, and I do all the time, I point them to the cross. I tell them that Jesus died for them, that he wants them to know him, accept the free gift. Guess what? Their blood won't be required at my hand. But if I just casually don't do that, God is going to hold me responsible. Amen. ఈ సమయంలో మరి ఒక కఠినమైన విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేంటంటే దేవుడు నిన్ను మరి ఒక కాపరిగా, ఒక యాజకునిగా, ఒక ప్రవక్తగా, ఒక కావలివానిగా నేను ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి ఉండేలాగా ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి నువ్వు ఆ గ్రామానికి లేదా పట్టణానికి, నువ్వు ఉన్న ప్రాంతానికి కావలివానిగా ఉన్నట్లయితే, కావలివానిగా ఉండి ఏం చేయాలి? నీ డ్యూటీని నువ్వు నిర్వర్తించాలి. అంటే అన్ని విషయాల్లో బయటికి వెళ్ళే వాళ్ళు, లోనికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉండాలి. కనుక ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ డ్యూటీ నువ్వు చేయవో, ఏ ప్రజల మీద నిన్ను కావలివానిగా ఉంచారో ఆ ప్రజలు ఒకవేళ రక్షణ పొందలేక, వాళ్ళు ఒకవేళ
వాళ్ళు అపరాధులుగా ఎంచబడినట్లయితే వారి రక్త అపరాధము నీ మీదకు వచ్చును అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కనుకనే మరి నీవున్న ప్రాంతం, నీవున్న గ్రామం దేవుడు నిన్ను కావలవానిగా ఉంచాడు. కనుకనే అక్కడున్న ఆత్మలన్నిటికి కూడా నువ్వు కావలవానివి. అక్కడున్న ఆత్మల జనులందరికీ కూడా నీవు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు వారికి జవాబుదారిగా ఉన్నావని గుర్తించాలి. Yes. Jesus said two things, and I'm finished with these two words from Jesus. He talked about if we offend the little ones, if we cause them to stumble, it would be better that a millstone was cast around our neck and we were cast into the sea. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, ఈ చిన్న వాళ్ళని ఎవరినైనా మీరు మరి అభ్యంతర పరిచిన ఎడల అట్టివారు మెడకు మరి రోకలి రాయి కట్టబడి మరి ఒక బాయిలో పడివేయబట్టం మంచిది అంటాడు. And then Jesus also said to Peter, feed my lambs, take care of my sheep, shepherd my flocks. Take care. That is our responsibility. That is our mission. We're called to be prophets, priests, kings, a watchman, but we're called to take care of God's house, his people, all of the children, everyone. He said, don't rebuke these. Bring them to me. They are Jesus' precious little lambs. We've got to protect them. And this story, it talks about God empowering us and also God giving us the tools, but taking care of the flock. That's what he wants us to do. కనుకనే యేసు ప్రభువారు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ, నా గొర్రెలను మేపండి, నా మందని కాయండి, నా జనులను మీరు మరి ఒక మధ్యవర్తులుగా ఉండి వారిని మంచి మార్గంలో నడిపించండి అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఆయన నీకు ఇస్తున్నటువంటి బాధ్యతలు. అవన్నీ నీకు బాధ్యతలుగా ఇచ్చి నీ ప్రాంతంలో ఉన్న ఆత్మలన్నిటినీ నిన్ను ఒక జవాబుదారిగా ఉంచబోతూ ఉన్నాడు. కనుకనే దేవుడు పిలుపు అనేక రకాలు ఉన్నటువంటి ఆ పిలుపుని నువ్వు అర్థం చేసుకొని నీ యొక్క బాధ్యతని ఈ చీకటి దినాలలో, ఒక రకంగా చివరి దినాల్లో, చీకటి దినాల్లో, ఎంతో భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇటువంటి రోజుల్లో మరి ఏ చిన్న బిడ్డని కూడా విడిచిపెట్టడం, ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు. గనుక అందరూ అంతటా మారు మనసు పొందాలి. గనుక మరి ఒక కావలి వాణిగా నీవు నీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఆత్మ నరకానికి వెళ్లకుండా కావలి కాసి దేవుని దగ్గరికి నడిపించేటువంటి బాధ్యతని నువ్వు గుర్తెరిగి ఈ చీకటి దినాల్లో నువ్వు జరిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Amen. Amen. I'm going to be praying for you for the next 7 days. I'm about to embark on a little bit of a spiritual time. I'm going to be kind of separating myself, fasting and praying and reading the word. I need some direction. We all need that from time to time, but I'm going to be praying for you. I would appreciate if you pray for me as we move forward in the kingdom at this darkened time. We're in a difficult time. We're in the same time. Jesus said, talked about in the days of Noah. We are in that time right now. We need his great anointing and his great calling and his great guidance. ఇది మొదలుకొని 7 రోజుల వరకు మీ అందరి కోసం నేను ప్రార్థించబోతున్నాను. ఈ 7 రోజులు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతమైన ప్రార్థన సమయాన్ని నేను గడపబోతున్నాను. ఆ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. కనుకనే మనం అందరం కూడా మరి ఎన్నో కష్ట సమయాల్లో ఉన్నాం. ఆ చీకటి రోజుల్లో మనం ఉన్నాం. ఊహించినటువంటి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నవి. కనుకనే మీరు కూడా కావలి వానిగా మరి ఏ ఒక్క ఆత్మ, చిన్న ఆత్మ కూడా మరి దేవుని రాజ్యంలో నుంచి తప్పిపోకుండా నరకానికి వెళ్ళకున్నట్లుగా మీరు మంచి కాపరిగా కావలి కాచి నీ మందని దేవుని రాజ్యానికి చేర్చేవానిగా ఉండాలని ఆశిస్తున్నాను. Amen. Amen. Solomon, I'm going to just let you pray, if that's okay. No, you go ahead and pray. I'm going to get down on my knees. Yeah, go ahead and okay. pray. Gracious ప్రార్థన చేసుకుందాం. Yes. Like
like the prophet Ezekiel, Yes. we get down on our knees. We fall on our face before you. Oh my God, we see your great power. We know your great glory. You've given us a calling. And Lord, we get down, we bow our hearts before you. We humble ourselves one more time. Give us the vision for the calling of all the people at this time as we're approaching the end gathering, Lord, before you return. You're coming back soon, and let all of us be ready for your coming in Jesus' name, and prepare everyone under our care, we pray. Amen. 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 Praise God. Amen. Praise God. Thank you so Thank much. you, brother. Thank you, brother. Thank you so much. Malaki garu muginpu pradhana ఆశీర్వాదం. I would request Pastor Malaki to do a closing prayer and benediction. Thank you. Pastor Malaki garu, please. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, నీకు లేని మమ్మల్ని ఎన్నుకొని గొప్పదైన నీ జనం మీద యాజకత్వం చేయటానికి కృప చూపారు. ఇంక నువ్వు ప్రభువా నీ సన్నిధిలో వారిని నడిపించడానికి తగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలగజేస్తూ ఇంతవరకు సంఘంలో కొనసాగడానికి కృప చూపినందుకై స్తోత్రాలయ్యా. ఇంకా నువ్వు కావలి వారిగా మేము ఉండాలని అయ్యా, వారందరినీ కూడా మేము గమనిస్తూ వారి మంచి చెడ్డలు పరామర్శిస్తూ చిన్నవారిని మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా భద్రంగా వారిని కాపాడుతూ నీ రాకడ కొరకు సిద్ధపరచాలని మరి ఒకసారి నీ వాక్యం చేత మాతో మాట్లాడావు. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేము కూడా ప్రభు అశ్రద్ధ చేయక, సంఘమును నిర్లక్ష్యం చేయక, ఆత్మల పట్ల భారం కలిగి, సంఘం పట్ల చింత కలిగి, ఇంకా నీ రాకడ కొరకు సిద్ధపడటానికి, అనేకులు సిద్ధపరచడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, విన్నటువంటి వాక్యం మా యొక్క హృదయాలు భద్రపరచుకొని, ఇదిగో ప్రభా, మేమందరం కూడా పరిచర్యలో కొనసాగుతుండగా ఇంకా నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. నీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపండి అయ్యా. వాక్యం బోధించినటువంటి దాసుని ఇంకా బలపరచండి. ఉపవాస దినాల్లో కొనసాగటానికి 7 దినాలు కూడా ప్రతిష్ఠ చేసుకొని తన ముందుకు అడుగు వేస్తుండగానే ఇంకా నీ అభిషేకంతో నింపి బలపరచండి. ఇంకా సాల్మాన్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోనండి. నిజంగా ఎంతో దూర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువా అయా, నీ దాసులు అయినటువంటి పరిచర్యలను, అయా నీవు ఇచ్చిన పరిచర్యలను బలపరచడానికి, అయా ఒక్కొక్క సేవకులను కూడా ప్రోత్సాహపరచడానికి దాన్ని ఎంతగానో ప్రయాసపడుతుండగా, కృషి చేస్తుండగా తగిన ప్రతిఫలం దయచేయండి. ఇంక నువ్వు ప్రభా రానున్న దినాలలో నీ యొక్క సహాయాన్ని అందించి బలమైన అభిషేకంతో నింపి ఈ పాత్రగా మీరు వాడుకోనండి. ఇంకా చేరి వచ్చిన ప్రతి ఒక్క దైవజనులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన పరిచర్యలు వర్ధింప చేయండి. ఇంకా మందిరాల్లో, కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతలు కూడా తీర్చండి అయ్యా. ఇంతవరకు నువ్వు తీర్చిన ప్రతి అవసరతను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు చేయబోయే ప్రతి కార్యాలను బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ నీ నామ ఘనత కొరకు మా అందరినీ కూడా వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోరమని, ఇంకా దయానంద్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును మినిస్ట్రీలో కొనసాగుతున్న ప్రతి ఒక్క దైవజనులకు, వారి పరిచర్యలకు, ఇంకను ప్రాముఖ్యంగా వాక్యం అందించినటువంటి దైవజనులకు, నడిపిస్తున్నటువంటి సాల్మాన్ అయ్య గారికి, వారి కుటుంబానికి, తను చేస్తున్న ప్రతి పరిచర్యకు కూడా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. God bless you all. Thank you so much, Garu. Thank you so much. God bless you all.